ప్రతి సంవత్సరం ఈ రోజు మార్చి 8వ తేదీన ప్రపంచమంతా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కానీ ఎందుకు? ఈ రోజుకి ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారంటే 1908లో అమెరికాలో కొంతమంది మహిళలు తమ హక్కుల కోసం పోరాటం చేశారు. సమాన హక్కులు, సమాన వేతనం, మంచి జీవన ప్రమాణాలు కోరుతూ మహిళలు ముందుకు వచ్చారు. 1910లో జర్మనీలో జరిగిన ఒక సమావేశంలో క్లారా జెట్కిన్ అనే మహిళ ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఒక జర్మన్ మార్క్సిస్టు మరియు మహిళా హక్కుల ఉద్యమకారిణి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1911 నుంచి ఇటలీ, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో మొట్టమొదటిసారి మహిళా దినోత్సవం నిర్వహించారు. 1977లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ను అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున మహిళలు సావిత్రి, సరోజిని నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయిలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ రోజు మహిళలు తమ స్వతంత్రం, శక్తి, తెలివితేటలను గుర్తు చేసుకుని మరింత మందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో ఉన్న అమ్మ, అక్క, చెల్లి, భార్య, స్నేహితుల గురించి ఒకసారి ఆలోచించండి. వాళ్లకు ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వండి.